కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ప్రతిపాదిత యునాని మెడికల్ కాలేజీపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి ప్రచార యావత్తో ప్రజలను మభ్యపెడుతున్నారని, ఉర్దూ ఆధారిత యునాని విద్యా స్థానిక విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండదని ఆయన ఆరోపించారు. ఇక 70 కోట్లతో నిర్మిస్తున్న ఈ కాలేజీ వల్ల ప్రజలకు ప్రయోజనం లేదని, ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా సాధారణ మెడికల్ కాలేజీ తీసుకురాకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. విజయం నేను సాధించిన ప్రగతి అని చెప్పి ఆయన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి సంబరాలు కూడా జరుపుకున్నారు. యునాని మెడికల్ కాలేజీ అంటే BUMS అంటారు ఇంగ్లీష్ లో, బమ్స్, BUMS, బ్యాచిలర్ ఆఫ్ యునాని అండ్ మెడికల్ సర్జరీ. ఇది 5.5 సంవత్సరం కోర్సు. 4.5 సంవత్సరం చదువుకోవాలా, 1 సంవత్సరం హాస్పిటల్లో పనిచేయాలా. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నీట్ రాయాలా. నీట్ రాసిన తర్వాత ఇందులో చేరాలి. ఈ యునాని చదువుకోవాలంటే మొట్టమొదట ప్రాథమికమైనటువంటి లక్షణం ఏంది, దీనికి కావాల్సింది విద్యార్థుల కంటే అరబ్ భాష గాని, పర్షియన్ భాష గాని, ఉర్దూ గాని చదువుకొని ఉండాలి. అరబ్ భాష చదువుకొని ఉంటారో భాషను, లేకపోతే పర్షియన్, ఈ 3 భాషల్లో ఏదో ఒక భాషను చదువుకొని ఉంటే యునాని మెడికల్ కాలేజీలో సీటు లభ్యమయ్యేదానికి ఆస్కారము, చదువుకునేదానికి సులభతరం. అంటే ఇది చదువుకోకపోతే సీట్ రాదా అంటే, చదువుకోకపోతే సీటు వస్తుంది, కానీ యునాని మెడికల్ కాలేజీలో చేరిన తర్వాత సీటు వచ్చినప్పటికీ ఈ 3 భాషల్లో ఒక భాషను నువ్వు నేర్చుకున్న తర్వాతనే అసలు కథలే పోతావు. నేను అడుగుతా ఉన్నా ప్రజలను, ఎవరైనా 100కి 90 మంది ఈ భాషలు వచ్చి ఉంటాయా? అరబ్ భాష వస్తుందా? పర్షియన్ భాష వస్తుందా? ఈ మన భాషల ఉర్దూ భాష ఎంతమందికి వస్తుంది? ముస్లిం కమ్యూనిటీలో కూడా ఉర్దూ భాష అందరికీ రాదు. వైద్య శాస్త్రానికి సంబంధించిన, యునాని వైద్య శాస్త్రానికి సంబంధించిన అన్ని పుస్తకాలు ఉర్దూలో ఉంటాయి. విజయం నేను సాధించిన ప్రగతి అని చెప్పి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి సంబరాలు కూడా జరుపుకున్నారు. యునాని మెడికల్ కాలేజీ అంటే BUMS అంటారు ఇంగ్లీష్ లో, బమ్స్, BUMS, బ్యాచిలర్ ఆఫ్ యునాని అండ్ మెడికల్ సర్జరీ. ఇది